తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలలుగా యూరియా కోసం రైతన్నలు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహ ఆవేశాలను వెళ్ళగక్కుతున్నారు. ఓ రైతైతే డైరెక్ట్గా ఎకరా 2 ఎకరాల పత్తి పంటను కూడా పీకి పారేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్న రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి అరవింద్ లైట్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అరవింద్, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య మనం చూస్తున్నాం. ఈరోజు ప్రధాన సమస్యగా రాష్ట్రంలో యూరియా సమస్య ఉంది. అయినప్పటికీ అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీని విషయంలో రైతన్నలు ఏమంటున్నారు? రైతన్నల గొంతు నొక్కే విషయంలో ప్రభుత్వం తీరు ఉంది. మరి దీనికి సంబంధించి రైతన్నలు ఏమంటున్నారు? కుమార్, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే గత 20 రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది మొదలైంది. దీనికి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తని విధంగా కూడా చూస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజు చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో నేడు రైతును కాళ్ళ కింద తొక్కి నారిదీసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏ జిల్లాలో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా, ఏ మండలాల్లో చూసినా కూడా యూరియా కొరత అది మానని పుండులాగా మారిపోయింది. అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇప్పటికే యూరియా బస్తాలు అధికంగా వచ్చేది. అంటే ఒక ఆటో డ్రైవర్కి ఒక 3,000 రూపాయలు ఆటో ఛార్జ్ ఇస్తే 10 యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడేసే పరిస్థితి గత ప్రభుత్వం ఉంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 రోజులు కూర్చున్నా కూడా ఒక్క యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఉదయం సమయం నుండి మొదలు పెట్టుకొని రాత్రి వరకు, అంటే రాత్రి 2, 3 అయినా తెల్లారి 4 అయినా కూడా ఒక్కరికి యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా అతి ఓవర్ యాక్షన్గా చేసుకుంటూ రైతులపై దాడి చేయడం, లాఠీ చార్జ్ చేయడం, చెంపబల కొట్టడం. అసలు పోలీసులకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? రైతులు రాజు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏమైందని కూడా ఇప్పటికే రైతులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడమే శాపంగా మారిందా అన్నట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో గ్రామాల్లో రైతులు కానీ, ఏ వర్గాల్లో చూసిన ప్రజలు కానీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు అంశంపై అసెంబ్లీలో ఏదైతే యూరియా కొరత పైన చర్చ పెట్టాల్సింది, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగడుతుంది కాబట్టి వారి వైఫల్యాన్ని ప్రశ్నించేది కాబట్టి అనే ఒక నేపథ్యంలోనే వారిని ఈరోజు అసెంబ్లీ వాయిదా వేయడం జరిగింది. రేపు తిరిగి ప్రారంభం అవుతుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, యూరియా కొరత కోసం రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా సమస్య ఉందో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండి కూడా పోరాటం చేశాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కానీ, మరియు ఎమ్మెల్యే హరీష్ రావు కానీ, మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ముక్తకటంగా ఎక్కడైతే యూరియా కొరత ఉంటుందో అక్కడ కూడా తప్పకుండా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉండి పోరాటం చేసి యూరియా ప్రజలకు వచ్చేంత వరకు కూడా చూస్తామని కూడా ఇప్పటికే వారు తెలిపారు. కానీ ఈరోజు పోలీసుల తీరు, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇస్తుంది, పోలీసులు ఆచరిస్తుంది. గ్రామాలలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ అసెంబ్లీ అయిపోయిన తర్వాత, వాయిదా పడ్డ తర్వాత వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం దగ్గరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోయి అక్కడికి ఒక మెమోరాండం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు కూడా అధికారుల దగ్గర నుండి ఎలాంటి స్పందన కూడా రాలేదు. దీనికి తోడుగా అక్కడున్న పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేసి ప్రతి ఒక్కరిని అక్కడనే గేటు తాళం వేసి గేటు లోపలనే అందరినీ అరెస్ట్ చేసుకొని తీసుకొని మరి వెళ్ళారు. మరి దాని తర్వాత కూడా సెక్రటేరియట్ ముట్టడి కూడా బీఆర్ఎస్ ప్రయత్నించింది. అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తున ఏర్పడి అక్కడిని కూడా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కి తరలించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించడమే తప్పుగా మారింది. ఎప్పుడైతే ప్రతి ఒక్క సెక్టర్లో కూడా, అంటే గురుకులలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఆత్మహత్యలు చేసుకుంటే, రైతులు ఒక దిక్కు యూరియా దొరకక, 24 గంటలు కరెంటు లేక, యూరియా సబ్సిడీ రాక, మరియు ప్రధానంగా ఏదైతే కరెంటులు పోయిన తర్వాత కూడా రాత్రి వేళ మోటార్లు వేసే సమయంలో కూడా పాము కాట్లు కానీ, తేలు కాట్లు కానీ, ఈ పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో రైతును రాజు చేసింది. అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ విధమైతే కాంగ్రెస్ పాలన కొనసాగిందో ఇప్పుడు కూడా అదే పాలన కూడా కొనసాగుతుంది. ఒక దిక్కు కూడా బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఉందనంటే, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మీద, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు విధాలుగా కూడా జరుగుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి యూరియా కొరత ఎందుకు ఈ సమస్య? ఇది కృత్రిమ కొరతలాగా వీళ్ళు సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే యూరియా కొరత ప్రతి గ్రామాలలో సఫిషియెంట్గా ఉండే యూరియా కొరతను కూడా వాళ్ళు కృత్రిమ కొరతలాగా తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక దిక్కు మరో ప్రధానంగా చూసుకుంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతలేదా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన ఎందుకు చిత్తశుద్ధి చూపుతలేదని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా మండిపడుతుంది. గతంలో చూసుకుంటే, అంటే ఇటీవల ఒక
రైతు తన యూరియా దొరకక 2 ఎకరాల పత్తి చేను కూడా పీకడం జరిగింది. మరియు ఇంకొక దగ్గర కూడా ఏఐసిసి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ఒక రైతు వచ్చి అమ్మ తల్లి మాకు యూరియా అని ఒక అడిగినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా తన పైన దాడి చేయడం కానీ, మరియు ఉదయం సమయంలో పోయి యూరియా కోసం నిల్చుంటే సాయంత్రం వరకు కూడా యూరియా దొరకకుండా ఎండల చెప్పులు వరుసలో పెట్టుకొని ఒక రైతు కూడా అక్కడ పడుకున్న అది కూడా మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కూడా చలనం లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రయోజనాల మీద ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజు కూడా దృష్టి పెట్టలేకపోయింది, పెట్టదు కూడా. దీనికి తోడుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా యూరియా కష్టాలు కూడా లేకుండా పోయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ తెలంగాణ ఉన్న సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే మేము ఓటు వేయడం శాపం అన్నట్టు కూడా ఇది ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఎవరు కూడా అధైర్యపడదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారికి తోడుంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి పరామర్శిస్తుంది. ఒక దిక్కు భారీ వర్షాలతోని వరదలతోని డ్యాములు కానీ చెక్ డ్యాములు కానీ నిండిపోయి కాలనీలకు నీళ్లు వస్తుంటే అసెంబ్లీ సమావేశాలను పెట్టి కేవలం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ గానే మార్చుతానని కూడా ప్రధానంగా తెలుస్తుంది. యూరియా సమస్య ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ పెట్టాడనుకో అప్పుడు ఏమవుతుందంటే యూరియా సమస్య పైన డైవర్షన్ చేయి అసెంబ్లీ పైన డైవర్షన్ వస్తుంది. కాబట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం దిట్టంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎవరికైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి సీట్లకే దిక్కు లేకుండా పోతుంది. కానీ యూరియా కొరత ఏ విధంగా తీర్తారని గ్రామాలలో కూడా ఇప్పటికీ అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరవింద్, అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి కొరత లేదు, యూరియా కోసం ఏ రోజు కూడా రైతన్న రోడ్డు ఎక్కలేదు, ఏ రోజు ఆధార్ కార్డులు లైన్లో పెట్టలేదు, ఏ రోజు చెప్పులు లైన్లో పెట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒక విధంగా అటు వరదలతో పంట నష్టపోయిన రైతుల గురించి, అలాగే వర్షాల వల్ల నష్టపోయిన రైతుల గురించి చర్చించవలసిన అసెంబ్లీలో ఈరోజు ఆ అవసరం ఉంది, అయినప్పటికీ అది జరగలేదు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం యూరియా అంటే ఎరువుల కేంద్రానికి వెళ్ళి కేవలం వారి ఆధార్ కార్డు చూపిస్తే వితిన్ ఒక 5 నిమిషాలలో వాళ్ళకు ఆధార్ ఎరువులు కావచ్చు మిగతా ఇతరత్ర యూరియా కావచ్చు అన్ని కూడా వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు కూడా ఇప్పటికే లైన్లో నిలబడి కూడా యూరియా కోసం వాళ్ళు ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటే, పంటలు సిరి సంపదలతో పండాలి, 24 గంటల కరెంట్ ఉండాలి, 24 గంటల నీళ్లు ఉండాలి, మోటార్ బై స్విచ్ వత్తంగానే నీళ్లు ఉండాలి, సరిపడా యూరియా ఉండాలి, సరిపడా ఎరువులు ఉండాలి. ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టే ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు రైతును రాజు చేసి రైతును అందలం ఎక్కిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతును తీసుకొచ్చి కింద నేలకు తొక్కి నడ్డి విరుస్తుంది అని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అంటే రైతులు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం మేము పాపమా అన్నట్టు ఈ విధంగా కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో మాత్రం పంచాయతీ ఎలక్షన్స్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు సమాధానం చెప్పే అవకాశాలు కూడా ఉంటాయని ప్రతి ఒక్క దగ్గర కూడా రైతులు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తున్నారు. చిన్న పిల్లలను మొదలు పెడితే భార్యలు, గర్భిణీ స్త్రీలు ఎక్కడ చూసినా వారు యూరియా కోసం లైన్లో నిలబడు, ఎరువుల కేంద్రాల పైన లైన్లో నిలబడితే పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, చెంపల మీద కొట్టడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడం, రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారు కూడా యూరియా కొరతపై పోస్టులు పెట్టిన వారు కూడా అక్రమంగా వారిపైన కేసులు పెట్టడం ఇలాంటి తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రోజు అసెంబ్లీలో కూడా యూరియా పైన ఏ విధంగా ప్రశ్నలు లేవనెత్తుతారో, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుందో, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు 2 రథచక్రాలాగా ప్రశ్నించే తత్వాన్ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో అనే ఒక భయంతోనే ఆ నేపథ్యంలోనే జస్ట్ ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రాండి, ఈ చర్చకు 15 రోజులు కూడా కొనసాగితే మేము ప్రజా ప్రయోజనాలకు 15 రోజులు కూడా కొనసాగితే మేము దానికి సిద్ధం. మేము ఎన్ని రోజులైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము తప్పకుండా సభకు వస్తాము. మీరు మాకు మైక్ ఇవ్వండి, మీరు మాకు మైక్ కట్ చేయకుండా ఇలాంటి ఈ దురుద్దేశంతో మాకు మైక్ కట్ చేయవద్దు. ప్రజల ప్రయోజనాల కోసం తప్పకుండా మాట్లాడదాం. ఒక దిక్కు వరద బాధితులు, ఒక దిక్కు యూరియా బాధితులు, ఒక దిక్కు కాంట్రాక్ట్ లెక్చరర్స్, మరొక వైపు ఏదైతే క్రమబద్ధీకరణ అంటే కాంట్రాక్ట్
లెక్చరర్లను పర్మనెంట్ చేయాలి, వాళ్ళు గురుకులాల ఫుడ్ పాయిజన్, ఇవన్నిటిపైన అంశాలు లేవనెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మైక్ కట్ చేయకుండా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, మాకు మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తారా అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ముక్తకంఠంగా ఒకటే ఎజెండాతో కూడా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ విధంగా ప్రశ్నిస్తారనే ఒక భయంతోనే ఈరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. రేపటికి వాయిదా ఉన్నది. రేపు ప్రస్తుతం ఏదైతే కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే మేము ఒకటే ఎజెండాతో రేపు అసెంబ్లీకి పోతామని కూడా ఇప్పటికే కేటీ రామారావు కానీ హరీష్ రావు కానీ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒకటే ఎజెండాతో రేపు అసెంబ్లీకి పోతారు. తప్పకుండా కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తారు. అయితే అరవింద్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ యూరియా సరఫరా చక్కగా జరిగింది ఎక్కడా లేదు, యూరియా కొరత ఉంది, యూరియా ఇబ్బంది ఉంది అంటూ రైతులు మొత్తుకుంటున్న పరిస్థితే కంటిన్యూగా కనబడుతూనే ఉంది. సో ఇలాగే కొనసాగితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది, దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సో దిగుబడి తగ్గితే పరిస్థితి ఏంటి, రైతు నష్టపోయే అవకాశం ఉంది, దీనిపై నిపుణులు ఏమంటున్నారు? ఒక దిక్కు చూసుకుంటే మనకు ఏదైతే ఈసారి కొంచెము జూన్ లో కానీ జూలైలో కానీ కొంచెం వర్షం లేటు వర్షం ఉంది. కరెక్ట్ సకాలంలో వర్షాలు పడక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు కరెక్ట్ వర్షాలు పడే టైంకి యూరియా కొరత వచ్చింది. ఈ యూరియా కొరత రావడం వల్ల వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా 3 విధాలుగా నష్టపోతారు. ఒకటి ప్రధానంగా చూసుకుంటే అప్పులు వ్యక్తి పుస్తకాలు కూడా పెట్టుకొని నారు వేసుకొని ఎరువులు గల్లనీకి, యూరియా గల్లనీకి రెడీగా ఉన్న రైతులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలాంటి రైతులకు యూరియా కొరత సృష్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దేశ తీసుకునే తప్ప ఏం లేదు. ఇప్పటికే కొంతమంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. యూరియా కోసం లైన్ లో నిలబడి కొందరికి హార్ట్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగానే కొనసాగే అవకాశాలు ఉంటే మాత్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గతంలో రైతులు రాజు చేసిండు, రైతుకు ఇప్పటికే సరిపడ యూరియా ఇచ్చిండు, సరిపడ నీళ్లు ఇచ్చిండు, సరిపడ కరెంట్ ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇయ్యలేకపోతుంది అనే దానిపైన కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, యూరియా కృత్రిమ కొరత సృష్టించిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తలేదా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను యూరియా ఇవ్వడం వాళ్ళకి నచ్చట్లేదా అనే పైన కూడా ఇప్పటికే ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక యూరియా ఇవ్వకపోతే మాత్రం రానున్న పంచాయతీ ఎలక్షన్లో మాత్రం ఇప్పటికే తీవ్రంగా ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా రైతులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సరిపోయిన యూరియా కొరత ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా రావాలి, ప్రతి ఒక్కరికి యూరియా కొరత పోవాలి. ఇప్పటికే 20 రోజులు దాటిని ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందని కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే అరవింద్, మనం చూస్తున్నాము, అంటే ఎరువుల పరిస్థితి ఎలా ఉంది, యూరియానే ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఈ యూరియానే ఇవ్వలేని ప్రభుత్వం మా గ్యారంటీలు అని చెప్పి హామీలు ఇచ్చిన అమలు విషయం ఏమవుతుంది, ఏం చేస్తారు అని చెప్పేసి రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఏమంటున్నారు రైతులు, ఏమంటున్నారు నిపుణులు, ఏమని చెప్తున్నారు? అంటే ఎలాంటి మూవ్ ఉండే అవకాశం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు మళ్ళీ 420 హామీలు ఇచ్చిందో అవి ప్రధానంగా ఇప్పటి వరకు కూడా అన్ని తూతు మంత్రంగానే అమలైనాయి. ఇంకా కొన్ని హామీలు కూడా అమలు కాలే. ఏదైతే ఫ్రీ బస్ ఒక్కటి అమలైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు కూడా. దీని గనక అమలైతే తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా దీనికి తల వంచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఒక దిక్కు నిపుణులేమో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ అంటేనే ఎమర్జెన్సీ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ పాలన, ఇందిరమ్మ పాలన అంటేనే లాఠీల పాలన, ఇందిరమ్మ పాలన అంటేనే అంధకారంలోకి పోయే పరిస్థితి, అంటే డార్క్ డేగా ప్రకటిస్తున్నారు అందరూ. ఈ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. గవర్నమెంట్ అధికారులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్లను పర్మనెంట్ చేసే అవకాశం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ ప్రాజెక్టు కూడా రిపోర్ట్ కూడా తప్పుడు తరగగా ఇప్పటికే పూర్తిగా అమలు చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎక్కడైతే ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉన్నాయని కూడా రైతులు కానీ, అటు మేధావులు కానీ,
కానీ అటు తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల హామీలతోని అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికి కూడా ఆ వ్యతిరేకత అలే కొనసాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రతి ఒక్క యూరియా కేంద్రానికి, ఎరువుల కేంద్రానికి యూరియా పంపించి త్వరితగతిన పూర్తి చేయాలి. ఎక్కడెక్కడైతే వరదలు వచ్చినాయో అక్కడ కూడా త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టి వారికి ఎంతైతే ఆర్థిక సాయం చేయాలి, రైతులు చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళకి సరిపడే యూరియా కొరత ఇవ్వాలని కూడా ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కుమార్. అయితే అరవింద్, మనం చూస్తున్నాము యూరియా రైతుల హక్కు అంటూ హరీష్ రావు నినదించిన విషయం మనం చూస్తాము. రైతుల హక్కు యూరియా దొరకకుండా చేయడం బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి నిర్లక్ష్య కారణమే అని చెప్పేసి చూస్తున్నాం. మనం హరీష్ రావు అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు, మనం చూస్తున్నాం. మరి రైతుల వైపు కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ను ఈ బదనాం చేసి అరెస్టులు చేసే ఉద్దేశంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న సిచ్యువేషన్. మరి రైతులకు ఇదే వైఖరి చూపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీది ఎలా ఉండబోతుంది ఏమని చెప్తున్నారు? కుమార్, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఉదయం సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కానీ మరియు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. దీనికి యూరియా కొరత ప్రధానమైన సమస్యగా మారుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు యూరియా ఇచ్చే చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానిపైన కూడా ఇప్పటికే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈరోజు కూడా పోలీసులు భారీగా మోహరించి భారీ బందోబస్తు నడుమ ఇద్దరు కూడా అరెస్టు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్టు చేసి బీఆర్ఎస్ భవన్కు తరలించడం జరిగింది. దీనిలో బాగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి యూరియా కొరత లేకుండా యూరియా సరఫరా చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యూరియా కొరత ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడెక్కడ యూరియా ఎక్కువ ఉందో ఆ యూరియా అంతా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క మినిస్టర్ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు పోయి అక్కడ నుండి యూరియా ఎక్కడైతే సర్ప్లస్ అంటే ఎక్కువ ఉన్నదో అక్కడ యూరియాను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఎకరాలు ఉంటే వారికి కూడా కనీసం ఒక ఎకరానికి 4 బస్తాలు 3 బస్తాలు ఈ విధంగా కూడా వాళ్ళకి యూరియా కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూరియాల తెలంగాణ రాష్ట్రంలో కూడా యూరియా కొరత లేకుండా చేసిండు, రైతును రాజు చేసిండు, రైతు బంధించి రైతు బాంధవుడు అయిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా ఎలాంటి చలనం లేకుండా కూడా ప్రధానం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రం అంటే రేపు అసెంబ్లీ సెషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా యూరియా కొరత పైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మైకులు కట్ చేయకుండా ఉంటే మేము సిద్ధం మీరు సిద్ధం అనే విధంగా కూడా రేపు అసెంబ్లీ జరగబోతుందని కూడా తెలియవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు అన్నదాతలను కాకావికలం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. క్యూ లైన్లు ఎక్కడ చూసినా క్యూ లైన్లో ఆధార్ కార్డులు చెప్పులే దర్శనమిస్తున్నాయి. ఇదే నిర్లక్ష్య వైఖరితో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇలాగే ముందుకెళ్తే ఆంక్షలు ఇనుప కంచెలను కూడా లెక్క చేయము, యూరియా రైతుల హక్కు అంటూ హరీష్ రావు ధ్వజమెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.